అందరికీ నమస్తే అండి. నేను మీ హారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీస్ వరల్డ్ 24. ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి సింపుల్గా 2 బంగాళదుంపలతోటి టేస్టీగా స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఒక అరగంటలో చేసేసుకోవచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే నన్ను సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ముందుగా నేను ఇక్కడ 2 బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. పైన చెక్క అంతా తీసేసేయాలి. బంగాళదుంపలు కొంచెం పెద్దగా ఉన్నట్లయితే 2 తీసుకుంటే సరిపోతుంది. లేదు చిన్నవిగా ఉన్నాయి అంటే 3 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఉడకనివ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. అంటే హాఫ్ బంగాళదుంపని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా ఉడికిపోతుంది, మనకు టైం సేవింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1/4 వంతు నీళ్లు పోసుకొని మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు కొద్దిగా ఉప్పును వేద్దాము. అంటే బంగాళదుంపలు కలర్ మారకుండా ఉంటుంది. లైట్గా ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇది కేవలం 3 to 4 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. ఇలా ఫోర్క్ తీసి మనం గుచ్చితే దీంట్లోకి దిగుతుంది అంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడకాలండి. మరీ ఎక్కువ మెత్తగా ఉడికిపోకూడదు. మనం ఒకవేళ కుక్కర్లో పెట్టినట్లయితే ఒక్క విజిల్కే కొంచెం మెత్తగా అవుతుంది. కాబట్టి ఇలా డైరెక్ట్గా ఒక 3 to 4 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి బంగాళదుంపల్ని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేద్దాం. కొంచెం బంగాళదుంప చల్లారేలోపు ఒక మిక్సర్ జార్లో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. లావ్ అయినా పర్వాలేదు, సన్నగా ఉన్న అటుకులైనా పర్వాలేదు. కరెక్ట్గా మెజరింగ్ కప్స్తో చెప్పాలి అంటే 1/2 కప్పు అటుకుల్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో ఈ అటుకులు వేయడం వల్లే చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు జనరల్గా క్రిస్పీనెస్ ఇష్టపడతారు కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కానీ ఇలా ప్లేట్ అయినా తీసుకొని మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని పప్పు గుత్తెతో కానీ పొటాటో స్మాషర్తో అయినా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు వీలుకు తగ్గట్టుగా ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకోవచ్చు. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, మన రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని, కారం ప్లేస్లో నేను గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ పౌడర్ వాడకుండా చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మంచి కలర్ఫుల్గా కనపడడం కోసం 1 టేబుల్ స్పూన్ పసుపు, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని కూడా వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 4 నుండి 6 ఎండుమిరపకాయలని మిక్సర్ జార్లో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే బయట సూపర్ మార్కెట్స్లో కానీ కిరాణా షాప్స్లో కూడా ఇప్పుడు అన్ని చోట్ల కూడా అమ్మేస్తున్నారండి. ఈవెన్ డీమార్ట్లో కూడా ఉంటున్నాయి. యాక్చువల్గా కారం ప్లేస్లో ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల పిల్లలకు కూడా అంత స్పైసీనెస్గా అనిపించదు. ఇలా చక్కగా చపాతీ ముద్దలాగా వచ్చేస్తుంది. ఎంత వీలైతే అంత మనం బంగాళదుంపని మెత్తగా స్మాష్ చేసుకుంటే అక్కడక్కడ పలుకులు తగలకుండా ఉంటుంది. ఇప్పుడు చపాతీ పీట కానీ ఇలా కట్టర్ కానీ తీసుకోండి. దీంట్లో ఏం పొడి పిండి ఏమీ వేయకుండా, అంటే మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ పైన ఏం చల్లకుండా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం పిండి చపాతీలా ఒత్తుకునేటప్పుడు పీటకి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మనం కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీలా కొంచెం మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. పెద్ద శ్రమ పడిన అవసరం లేదు. అంటే పీటకి ఏం అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా మనం చపాతీలా ఒత్తుకున్నాక కొంచెం మందంగా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఇలా సైడ్స్ అంతా కూడాను కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకున్నాక మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫ్రైస్ లాగా కనపడుతుందని చెప్పి స్ట్రైట్గా కొంచెం పొడవుగా ఉండే విధంగా కట్ చేశాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి మొత్తం పూర్తిగా నూనె పోయిన అవసరం లేదు. కొంచెం నూనెతోటి చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఫ్రై ఐటమ్స్ చేసినా కూడాను మొత్తం పూర్తిగా ఆయిల్ వేయను. ఇలా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసేస్తాను. ఇప్పుడు బాండలు తగ్గట్టుగా ఒక 4 నుండి 6 వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు. 1 నిమిషం పాటు లైట్గా ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం తిప్పుకోండి. అతుక్కోకుండా ఈజీగా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా వచ్చేస్తుంది. చూసారు కదా, ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా చాలా సింపుల్గా వస్తుంది. వేసిన వెంటనే మనం తిప్పేసుకున్నామంటే అతుక్కుపోతుంది, బ్రేక్ అవుతుంది. అందువల్ల వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచి మనం తిప్పుకున్నామంటే చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇదే విధంగా మిగతావన్నీ కూడాను ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టారనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. కేవలం 2 బంగాళదుంపలు ఉంటే చక్కగా స్నాక్ రెసిపీని అయితే చేయొచ్చు. మరి దీంతో పాటు టమాటా కచప్ తోటి సర్వ్ చేశారనుకోండి, ఒక్కడు కూడా వదలకుండా తింటారు. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత బాగుంటుంది.
మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయిన హరీస్ వరల్డ్ 24ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.